హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము మంత్రాలయం వెళ్ళాము. మంత్రాలయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుండి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. కానీ ఈసారి అయితే తప్పకుండా వెళ్దాం అనుకుని వెళ్ళాము. మాకైతే దాదాపు 260 కిలోమీటర్స్ వరకు వచ్చింది హైదరాబాద్ నుండి. కానీ పూర్తిగా మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ వీడియోస్ అది ఎలా ఉండదు కదా టెంపుల్ ఎక్కడైనా సరే. నేనైతే అక్కడ దగ్గరలో ఏదైతే ఉన్నాయో మొబైల్ పట్టుకెళ్ళిన తర్వాత అక్కడైతే వీడియోస్ తీశాను. ఆ మెయిన్ మంత్రాలయంలో నాకు బాగా నచ్చిందంటే కంపల్సరీ పంచలు అనేది వేసుకోవాలి, అలానే ధోతి ఉన్న డ్రెస్సెస్ ఏంటి దుప్పటా ఉన్న డ్రెస్సెస్సే వేసుకోవాలి. నేనైతే శారీ వేసుకున్నాను, మా అబ్బాయికి కూడా ధోతి అనేది కట్టానండి. చాలా బాగా అనిపించింది నాకు టెంపుల్లో రూల్స్. అలానే నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుండే వెళ్దాం అనుకున్నాను, కానీ నా చిన్నప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో తీసుకువెళ్తే కుదరక వెళ్ళలేదు, కానీ ఇప్పుడైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాక వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. కొన్ని వీడియోస్ అయితే తీశాను. లోపలైతే టెంపుల్లో స్వామిని తీయలేకపోయాను, బయటే ఉంచేసాం మొబైల్ అనేది కార్లో. ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నాను ఏదైతే ఉన్నదో సైడ్ని. మేము వెళ్ళింది సాటర్డే కూడా చాలా ఫుల్ రష్గా ఉందండి, అసలు ఖాళీయే లేదు టెంపుల్ అనేది. జర్నీ ఎక్కువ టైం పట్టొచ్చు కానీ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ సాటర్డే సండేస్ వద్దు, ఎప్పుడైనా సరే వీకెండ్సే కాకుండా మధ్యలో వెళ్ళండి. ఎవరైనా కనుక తెలియని వాళ్ళంటే కనుక కంపల్సరీ ధోతి పంచ పట్టుకెళ్ళండి, అలానే శారీ డ్రెస్ దుప్పటా ఉన్న డ్రెస్సెస్ వేసుకోండి. నాకైతే బాగా నచ్చింది. పక్కన ఉన్న ఒక దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళాము. ఫుల్ ఎండగా ఉంది, అసలు చాలా ఎండగా ఉంది మేము వెళ్ళే టైంకి. నాకు అది కూడా బాగా నచ్చింది. మా అబ్బాయి అయితే అక్కడ ప్యారెట్స్ ఉన్నాయి కదా, అది జాతకం చెప్పేవి, వాటిని చేతి మీద అది పెడుతున్నారు. మేమైతే అక్కడ మా అబ్బాయికి ఇది కూడా పెట్టించాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.